తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ అసెంబ్లీని తలపించే విధంగా ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధమైన ఖర్చు కూడా జరుగుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఏ స్థాయిలో ఖర్చు పెడతారో అండ్ ఏ స్థాయిలో ఓటర్లకు వలపన్నుతారో, లేకుంటే ఏ స్థాయిలో ఓటర్లను కొనుగోలు చేస్తారో, ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తారో, లేకుంటే లిక్కర్ వగైరా వగైరా ఏదైతే ఇతరత్ర వాళ్ళను తమ వైపు ఆకర్షించడానికి ఎటువంటి వ్యూహాలు పన్నుతారో ఇవన్నీ మున్సిపల్ ఎన్నికలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఆశ్చర్యకరం. మున్సిపల్ ఎన్నికలు అంటే గతంలో మున్సిపల్ ఎన్నికలు, లోకల్ బాడీ సెలక్షన్స్ అంటే సాధారణంగా ఇంత పెద్ద హైప్ వచ్చేది కాదు. ఇప్పుడు హైప్ రావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీయే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయింది. అంటే అర్బన్ ప్రాంతంలో ఉన్న కాన్స్టిట్యున్సీ కనుక దాన్ని ఒక గుణపాఠంగా తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లోనైనా సరే సత్తా చూపాలి, అర్బన్ ప్రాంతంలో తమకు బాగా పట్టు ఉందనో బలం ఉందనో నిరూపించుకోవాలనే తపనలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో ఖర్చు విషయంలో ముందంజలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సరే, రెండో స్థానంలో కాంగ్రెస్ కావచ్చు, మూడో స్థానంలో బీజేపీ కావచ్చు. ఈ మూడు పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. హోరాహోరీగా ఖర్చు కూడా భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నట్లుగా పెద్ద ఎత్తున పత్రికల్లో, ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. మనకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం కూడా హైదరాబాద్, రంగారెడ్డి అండ్ సంగారెడ్డి అంటే ఈ మూడు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనండి, లేదా హైదరాబాద్కు సంబంధించిన సిటీ లిమిట్స్ బాగా ఎక్స్పాండ్ అయింది కనుక ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఓటుకు 30,000 రూపాయలు కూడా కొన్ని మున్సిపాలిటీల్లో ఇస్తున్నట్లు. 30,000 రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదు, 2,000 కాదు. మనందరికీ తెలుసు 2023 కానీ 2023 జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ, అంతకుముందు మునుగోడు, హుజరాబాద్, దుబ్బాక ఇటువంటి కాన్స్టిట్యున్సీలలో ఉప ఎన్నిక జరిగినప్పుడు కానీ మనందరికీ తెలిసిన సమాచారం అయితే 6,000 లేదా 4,000, 6,000, 8,000 ఈ రకంగా ఒక్కొక్క పార్టీ పంపిణీ చేసింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఉదాహరణకు ఆమన్గల్ కావచ్చు, షాద్నగర్ కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, చేవెళ్ళ, శంకర్పల్లి, మొయినాబాద్ ఇవన్నీ కూడా హైదరాబాద్ రంగారెడ్డి లిమిట్స్లో ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఈ 5-6 మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపు 250 నుంచి 350 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వివరాలు వస్తున్నాయి. ఇన్పుట్స్ మనకు బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే హోటళ్లకు వెండి నాణాలు అండ్ టీవీలు, ఫ్రిడ్జ్లు, ఆ తర్వాత మిక్సీలు, చీరలు, స్టవ్లు, ఇంకా రకరకాల వస్తువులను కూడా ఇస్తున్నారు. సరే, వార్డులో ప్రతి ఇంటికి కిలో చికెన్ కావచ్చు, పురుషులైతే మగవాళ్ళైతే మద్యం బాటిళ్ళు కావచ్చు. ఇవి చాలా సాధారణమైన విషయమే అసెంబ్లీ ఎలక్షన్స్లో. బట్ మున్సిపల్ ఎన్నికల్లో ఈ తరహా మనం ఇదివరకు చూసిన దాఖలాలు లేవు. మున్సిపల్ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ లేక ఎంపీటీసీలు కానీ, లేకపోతే సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలుగానే మనం భావించాలి. అయితే మున్సిపల్ ఎన్నికలు ఏమిటంటే ఆ పార్టీల గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కనుక ఏ పార్టీకి ఆ పార్టీ వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారణంగా ఈ ఖర్చు పెరిగిపోతున్నట్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ఈ రకమైన సంపద ఉండదు, ఈ రకమైన శక్తి సామర్థ్యాలు ఉండవు, ఈ రకమైన ఆర్థిక వనరులు కూడా ఉండవు. సో ఆర్థిక వనరులు ఎవరి దగ్గరైతే పుష్కలంగా ఉన్నాయో వాళ్ళు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు ఈ తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. అట్లాగే చేవెళ్ళ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ పదవికి ఒక అభ్యర్థి ఆల్మోస్ట్ 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నట్టు ఇప్పటికే సమాచారం అందుతోంది. ఆల్మోస్ట్ 15 నుంచి 20 కోట్లు
ఆయన ఇప్పటికే ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నారు. ఖర్చు పెట్టేశాడు ఆల్రెడీ. ఏది చైర్మన్ పదవి కోరుకుంటున్న ఒక అభ్యర్థి, ఒక రాజకీయ పార్టీ అభ్యర్థి ఇప్పటికే ఆల్మోస్ట్ 15-20 crores ఖర్చు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక హైదరాబాద్ శివారులో ఉన్న అన్ని మున్సిపాలిటీలు ఇదే పరిస్థితి. శంకరపల్లి లాంటి చోట అయితే అక్కడ 15 వార్డులు ఉన్నాయి. ఆ 15 వార్డుల్లో కూడా 21,000 పైచిలకు ఓటర్స్ ఉన్నారు. 21,000 ఆర్ట్స్ ఉన్నారు. సో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా కోట్లల్లో ఈ వార్డుల్లో ఉన్న ఓటర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కొక్క ఓటుకు 25,000-30,000. చూడండి, 25,000-30,000 రూపాయలకు ఒక్కొక్క ఓటును కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల కొన్ని వార్డుల్లో ఆల్రెడీ ఈ మేరకు డబ్బు కూడా పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా రహస్యంగా జరుగుతుంది కాబట్టి మనకేమీ తెలియకపోవచ్చు. బట్ ప్రజలు చెబుతున్న కథనాలు ఇవన్నీ. 25,000-30,000 రూపాయలు ఒక్కొక్క ఓటుకు ఖర్చు పెడుతున్నట్టు, ఓటర్కి ఇస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఒక వీటిలో 4 ఉన్నారనుకుందాం, 1,20,000 పక్క 30,000 చొప్పున. అంటే లక్షాధికారులు కాని వాళ్ళు ఆ కుటుంబం లక్షాధికారులు అయినట్టే లెక్క. అంటే ఈ స్థాయిలో ఖర్చు పెరిగిపోవడం అన్నది ఇది ప్రజాస్వామ్య లక్షణం కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎంత మాత్రం సబబు కాదని అందరికీ తెలుసు. కానీ రాజకీయ పార్టీలు పోటీ పడి అంటే పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కనుక ఏ పార్టీకి ఆ పార్టీ పెద్ద ఎత్తున పోటీ పడి డబ్బు ఖర్చు విషయంలో కానీ, లేకపోతే లిక్కర్ సప్లైలో కానీ, లేకపోతే చికెన్, మటన్ ఇటువంటి వాటిని కానీ, లేకుంటే భారీ ఎత్తున ఫంక్షన్స్ జరపడం కానీ, ఇదంతా చాలా ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అట్లాగే ఉపాధి కోసం లేదా ఉద్యోగాల కోసం హైదరాబాద్ నుంచి అట్లాగే బాంబే, బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఐడెంటిఫై చేసి, అంటే వలస ఓటర్స్, అంటే హైదరాబాద్ ఈ చుట్టుపక్కల మనం మాట్లాడుతున్న ఏరియాస్ ఉన్నాయి కదా, పరిసర ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో ఇక్కడి ఓటర్లు ఉద్యోగాల కోసము, ఇంకా ఇతరత్ర ఉపాధి కోసము బెంగళూరు తదితర నగరాలకు, బాంబే ఇటువంటి వాటికి వెళ్ళిన ఆ నగరాల్లో జీవిస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని రప్పించడానికి పెద్ద ఎత్తున ప్రయాణ ఖర్చులు, ఇతరత్ర ఖర్చులు కూడా ఇచ్చి విమానాలకు టికెట్లు కూడా బుక్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనందరికీ తెలుసు, గూగుల్ పే, ఫోన్పే వచ్చేసాయి. అంటే ఈ డబ్బు పంపిణీ కూడా, అంటే ఒక వలస ఓటరు బాంబే నుంచో బెంగళూరు నుంచో హైదరాబాద్కు వచ్చి ఓటు వేయాలనుకోండి, అతనికి విమాన ప్రయాణ ఛార్జీలు వగైరా ఇతర ఛార్జీలు ₹1,00,000 అనుకుందాం. ఆ ₹1,00,000 డైరెక్ట్గా గూగుల్ పేనో ఫోన్పేనో చేసేయడం. ఈ రకమైన ఇది కుస్తీ జరుగుతోంది. అంటే ఈ రకమైన ప్రక్రియ జరుగుతుంది. సరే, జిల్లాల విషయానికి వస్తే, లైక్ మంచిర్యాల లాంటి చోట మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ ఓటుకు 2,000 ఒక పార్టీ, మరొక పార్టీ 3,000, ఇంకొక పార్టీ ₹1,000 ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీల్లో 2,000, 3,000 వరకు మనకు కనిపిస్తోంది ఫిగర్. ఇది ఓటర్లకు పంచేది, రిమైనింగ్ ఖర్చు కాదు. నేను ఇంతకు చెప్పినట్టు ఇవన్నీ వేరు. మళ్ళీ ఈ ఫ్రిడ్జ్లు ఇవ్వడము, లేకపోతే టీవీలు ఇవ్వడము వగైరా అంతా కూడా ఒక యాంగిల్. అది ఎన్నికలకు ముందు, పోలింగ్కు ముందు ఈ డబ్బు ఖర్చు పెట్టే వ్యవహారం, అంటే డైరెక్ట్గా వాళ్లకు డబ్బు చేరే ప్రక్రియ ఒకటి ముమ్మరంగా జరుగుతున్నట్లు పెద్ద ఎత్తున సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.